అప్పటి వరకు పాకిస్తాన్లో ఉన్న అజిత్ దోవల్ని ఇండియాకు పిలిపించి ఈ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు. గొడవలను ఆపిన విధానాల గురించి ఢిల్లీ వరకు అతని పేరు వినపడింది. ఇందులో ఉద్యోగం పోగొట్టుకొని కోపంగా ఉన్న కమాండర్స్ లాల్డెంగాతో చేతులు కలిపి ఏదైతే 14 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారో అది అతనికి కేవలం 7 సంవత్సరాలలోనే దొరికిందంటే అతను దేశానికి ఎలా సేవ చేశాడో ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అప్పుడే నార్త్ కొరియా మరియు చైనా సహాయం తీసుకొని న్యూక్లియర్ టెస్ట్ చేయడం గురించి ఇందిరాగాంధీకి తెలుసు. దావుద్ ఇబ్రాహింని చంపాలనే ప్లాన్ విఫలమైంది. అజిత్ దోవల్ ఒక రకంగా 2014 యూపీఏ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం. పంతొమ్మిది 1945 ఉత్తరాఖండ్లో జిఎన్ దోవల్ అనే ఆర్మీ ఆఫీసర్కి అజిత్ దోవల్ జన్మించాడు. 1968లో ఇచ్చిన ఫస్ట్ సివిల్ సర్వీస్లోనే ఎగ్జామ్ క్రాక్ చేశాడు. తన మొదటి పోస్టింగ్ ఏఎస్పీగా కేరళలో వచ్చింది. తను ఏఎస్పీ అయిన కొద్ది సమయంలోనే తలసరిలో మత కలహాలు జరిగాయి. చిన్నగా మొదలైన సమస్య ఒకరింటిని ఒకరు కాల్చుకోవడం, ఇంట్లో ఉన్న వస్తువుల్ని లూటీ చేయడం వరకు వెళ్ళింది. ఈ పరిస్థితులని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో అప్పటి కేరళ హోమ్ మినిస్టర్ కె కరుణాకర్కు చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఈ పరిస్థితులను కేవలం అజిత్ దోవలే కంట్రోల్ చేయగలరని సలహా ఇచ్చారు. వెంటనే హోమ్ మినిస్టర్ కరుణాకర్ ఈ గొడవల్ని ఆపడానికి అజిత్ దోవల్ని తలసరికి పంపించాడు. అజిత్ దోవల్ తలసరి వెళ్ళిన వెంటనే అక్కడ పూర్తిగా తిరిగి ఆ గొడవల గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నాడు. వెంటనే గొడవలకు కారణమైన 2 గ్రూప్ లీడర్స్ని కలిసి వాళ్ళ డిమాండ్స్ని తెలుసుకున్నాడు. వాళ్ళ కోపమంతా ఒకరి దగ్గర ఒకరు దోచుకున్న విలువైన వస్తువులే అని తెలుసుకొని వెంటనే ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకు వచ్చేలా చేశాడు. తను ఈ పని చేసిన వారం రోజుల్లోనే గొడవలన్నీ సద్దుమణిగాయి. ఇక్కడ వాడిన సరికొత్త వ్యూహాల గురించి మరియు అజిత్ దోవల్ గొడవలను ఆపిన విధానాల గురించి ఢిల్లీ వరకు అతని పేరు వినపడింది. ఇది జరిగిన 1 సంవత్సరంలోనే అతన్ని ఢిల్లీకి పిలిపించుకొని ఐబీ ఆపరేషన్ డివిజన్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో మిజోరాం రైతులు కరువు వల్ల వచ్చిన పంట నష్ట పరిహారం కోసం పోరాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని లాల్డెంగా నేషనల్ ఫెమైన్ ఫ్రంట్ స్టార్ట్ చేశాడు. అదే కాలక్రమేణా మిజో నేషనల్ ఫ్రంట్ అవుతుంది. అప్పటికి ఇంకా మిజోరాం అస్సాంలో భాగంగానే ఉంటుంది. అదే కాక అస్సాం రైఫిల్స్తో ఉన్న 2 రెజిమెంట్స్లోనూ మిజో సైనికులు ఎక్కువగా ఉన్న బెటాలియన్స్ని గవర్నమెంట్ రద్దు చేస్తుంది. ఇందులో ఉద్యోగం పోగొట్టుకొని కోపంగా ఉన్న కమాండర్స్ లాల్డెంగాతో చేతులు కలిపి గవర్నమెంట్కి వ్యతిరేకంగా హింసాత్మక పోరాటాలు చేశారు. అప్పుడే వీళ్ళు మిజోరాంని ఇండియా నుంచి బయటికి వచ్చి ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇండియా ఫ్లాగ్ని తీసేసి వాళ్ళ సొంత ఫ్లాగ్ని పెట్టుకున్నారు. గవర్నమెంట్ వీళ్ళ మీద మిలిటరీ యాక్షన్ తీసుకుందాం అనుకున్నా కూడా అక్కడ ఉన్న ఆ రాష్ట్ర ప్రజల సపోర్ట్ ఎంఎన్ఎఫ్కి ఉండటం వల్ల ఇండియన్ ఆర్మీ అక్కడ పూర్తిగా విఫలమైంది. ఇటువంటి సమయంలో ఇండియన్ గవర్నమెంట్ అజిత్ దోవల్ని అక్కడికి పంపించింది. అక్కడ కూడా మొత్తం సమగ్ర సమాచారాన్ని సేకరించి లాల్డెంగాకి తన పవర్ అంతా ఆ 7 కమాండర్స్ దగ్గరే ఉందని అర్థం చేసుకున్నాడు. ఈ 7 మయన్మార్ బార్డర్లో ఉన్న అడవిలో బేస్ ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ చేస్తున్నారని తెలుసుకున్న అజిత్ దోవల్ వీళ్ళని కలవడానికి మార్వేషంలో వెళ్ళి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకు పూర్తిగా దగ్గరయ్యాడు. వాళ్ళు అజిత్ దోవల్ని పూర్తిగా నమ్మడంతో మీరు ఇండియన్ గవర్నమెంట్తో కలిసిపోండి, మీకు మిజోరాంను సపరేట్ రాష్ట్రంగా ప్రకటిస్తాం, మీకు తర్వాత వచ్చే ప్రభుత్వంలో మినిస్ట్రీస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చాడు. వీళ్ళలో 6 కమాండర్స్ని కన్విన్స్ చేసి లాల్డెంగాను పూర్తిగా బలహీనపరిచాడు. పూర్తిగా బలహీనపడ్డ లాల్డెంగా తప్పని పరిస్థితుల్లో ఇండియాతో చర్చలు మొదలుపెట్టాడు. తర్వాత మిజోరాం భారత్లో కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. మాట ఇచ్చినట్టుగానే మిజోరాంకు లాల్డెంగా మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే సమయానికి సిక్కిం కింగ్ పాయన్ తుండుప్ను అమెరికా సిఐ ఏజెంట్ హోప్కు హనీ ట్రాప్లో పడేసి సిక్కిం కింగ్ను పెళ్లి చేసుకుంది. అలా అమెరికా సిఐ ఏజెంట్ సిక్కిం క్వీన్ అవుతుంది. హనీ ట్రాప్ని వాడి అమెరికా సిక్కింని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడే సిక్కింలో ఉన్న చిన్న చిన్న పార్టీస్ని కింగ్కి వ్యతిరేకంగా చేసి ప్రజల మద్దతు పొందాలని అప్పటి రాజ్ చీఫ్ ఆర్ఎన్ కావ్ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ని అమలుపరచడానికి మళ్ళీ అజిత్ దోవల్ని సిక్కింకి పంపారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ కాజీ లెండుక్తో కలిసి అజిత్ దోవల్ తన ప్లాన్ని అమలు చేశాడు. కాజీ పార్టీని బలపరచడానికి అవసరమైన అన్ని విషయాల్లోనూ అజిత్ దోవల్ కాజీకి హెల్ప్ చేశాడు. అనుకున్నట్టుగానే ప్రజలతో ఒత్తిడి తెప్పించి సిక్కింలో ఎలక్షన్స్ జరిగేలా చేశారు. ఆ ఎలక్షన్స్లో కాజీ గెలిచి సిక్కిం మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అప్పటి వరకు కూడా సిక్కిం భారత్లో భాగం కాదు. అప్పుడు కాజీ ఇండియా మద్దతు తీసుకొని కింగ్ని బంధించి సిక్కింలో రెఫరెండం పెడితే అందులో 97% సిక్కిం ప్రజలు ఇండియాలో కలవడానికి మొగ్గు చూపారు.
1975 ఇండియాలోనే సిక్కిం సపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది. మాట ఇచ్చినట్టుగానే కాజీ డోర్జీని సిక్కిం స్టేట్కు సీఎం చేశారు. అలా అమెరికా ఆధీనంలో నుండి సిక్కిం మళ్ళీ ఇండియాలో భాగంగా కలిసిపోతుంది. సిక్కిం మరియు మిజోరాం రాష్ట్రాల్లో అజిత్ దోవల్ చేసిన సేవలను ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి అజిత్ దోవల్కు ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చింది. ఏదైతే 14 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తారో అది అతనికి కేవలం 7 సంవత్సరాలలోనే దొరికిందంటే అతను దేశానికి ఎలా సేవ చేశాడో ఇక్కడే అర్థమవుతుంది. ఆ తర్వాత అజిత్ దోవల్ని వెంటనే పాకిస్తాన్ పంపారు. ఎందుకంటే పాకిస్తాన్ అప్పుడే నార్త్ కొరియా మరియు చైనా సహాయం తీసుకొని న్యూక్లియర్ టెస్ట్ చేయడం గురించి ఇందిరాగాంధీకి తెలిసింది. అజిత్ దోవల్ పాకిస్తాన్లో 7 సంవత్సరాలు కహూటా ల్యాబొరేటరీ దగ్గర ఒక భిక్షగాడిగా తిరుగుతూ అక్కడ ఉన్న సైంటిస్ట్ హెయిర్ శాంపిల్స్ని దొంగలించి ఇండియాకు పంపించాడు. సైంటిస్ట్ హెయిర్ న్యూక్లియర్ రేడియేషన్కు ఎక్స్పోజ్ అవడం వల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందని ఇండియా నిరూపించగలిగింది. ఇందిరాగాంధీ చావుకు కారణమైన బ్లూ స్టార్ ఇన్సిడెంట్ తరహా మళ్ళీ అలాంటి సందర్భం 1988లో ఇండియన్ గవర్నమెంట్కి ఎదురైంది. ఈసారి ఖలిస్తానీ మిలిటెంట్స్ ముందులాగానే గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఈ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందులాగా ఇండియన్ ఆర్మీ లోపలికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయదని బలంగా నమ్మారు. అప్పుడు రాజీవ్ గాంధీ ఈసారి పోయినసారి లాగా ఎలాంటి పొరపాటు జరగకుండా ఆపరేషన్ని పూర్తి చేయమని ఇండియన్ ఆర్మీకి చెప్పాడు. ఈ దాక్కున్న మిలిటెంట్స్ ఎలాగైనా బయటికి తీసుకొని రావాలని, పరిస్థితుల్ని మళ్ళీ అదుపులోకి తేవాలని అప్పటి వరకు పాకిస్తాన్లో ఉన్న అజిత్ దోవల్ని ఇండియాకి పిలిపించి ఈ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ బ్లాక్ థండర్. అజిత్ దోవల్ రిక్షా నడిపే వాళ్ళ అక్కడక్కడే తిరుగుతూ గోల్డెన్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించాడు. గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్లకుండా ఈ మిషన్ను పూర్తి చేయడం సాధ్యం కాదని లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే పాకిస్తాన్లో చాలా సంవత్సరాలుగా అక్కడ ఉర్దూ మరియు ఆ పాకిస్తాన్ భాష యాసలు నేర్చుకున్నాడో ఆ అనుభవాన్ని అంతా ఇక్కడ ఉపయోగించి ఖలిస్తానీస్తో తను పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ అని నమ్మించి వాళ్ళకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ ఎక్కడెక్కడ పహారా కాస్తుందో ఆ సమాచారాన్ని అందిస్తూ ఉండడం, ఇలా లోపలికి బయటికి తిరుగుతూ ఖలిస్తానీస్కు బయట సమాచారం ఇవ్వడం వల్ల ఖలిస్తానీస్ అజిత్ దోవల్ని బలంగా నమ్మారు. అప్పుడే ఎన్ఎస్జీ కమాండర్స్ని పిలిపించి వాళ్ళకు పోలీస్ డ్రెస్ వేయించి సిఆర్పిఎఫ్ వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. అక్కడ వచ్చిన ఎన్ఎస్జీ కమాండర్స్కు లోపల ఎంతమంది ఖలిస్తానీ టెర్రరిస్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో, వాళ్ళ లీడర్ ఎవరో ఈ సమాచారం అంతా ఎన్ఎస్జీకి అజిత్ దోవల్ ఇచ్చాడు. వెంటనే లోపలికి వెళ్ళే ఆహారం, నీళ్లు, ఎలక్ట్రిసిటీ సప్లైని ఆపేశాడు. ఎవరైతే నీళ్లు తాగడానికి బయటికి వస్తారో వాళ్ళని చంపేయమని స్నైపర్స్కు ఆర్డర్స్ ఇచ్చాడు. ఇలా సిక్ మిలిటెంట్ లీడర్ జాకిర్ సింగ్ ఎప్పుడైతే నీళ్ల కోసం బయటకు వస్తాడో వెంటనే అతని స్నైపర్ చంపేశాడు. లోపల ఉన్న క్లిష్టమైన పరిస్థితులు మరియు వాళ్ళ లీడర్ జాకిర్ సింగ్ చనిపోవడం వల్ల లోపల ఉన్న ఖలిస్తానీ టెర్రరిస్ట్లో చిన్నగా భయం మొదలవుతుంది. అప్పుడే అజిత్ దోవల్ లోపలికి వెళ్ళి ఈ టైంలో లొంగిపోవడమే సరైన విధానం అని చెప్పి అలా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇంకోసారి ఇలాంటి అటాక్స్ చేయడానికి అవకాశం ఉంటుందని వాళ్ళని నమ్మించాడు. వెంటనే లోపల ఉన్న ఖలిస్తానీ టెర్రరిస్ట్ అంతా లొంగిపోతారు. ఇంతమంది మిలిటెంట్స్ ఒక్క హింసాత్మక సంఘటన కూడా చేయకుండా లొంగిపోవడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి ఆపరేషన్ను అజిత్ దోవల్ చాలా సునాయాసంగా పూర్తి చేశాడు. ఎప్పుడైతే 2004లో గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుంచి యూపీఏ గవర్నమెంట్ అజిత్ దోవల్ బీజేపీకి దగ్గరవాడని చెప్పి అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దీనికి ముఖ్య కారణం జమ్మూ కాశ్మీర్ లీడర్ ముఫ్తీ మహమ్మద్ని కాంగ్రెస్ నుంచి బయటికి తీసుకొని వచ్చి జనమోర్చా పార్టీలో జాయిన్ చేయడమే. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ టెన్యూర్లో ఐబీ చీఫ్గా ఉన్న అజిత్ దోవల్ను ఎలాగైనా తప్పించాలని 2 సంవత్సరాల పదవి కాలాన్ని 8 నెలలకే కుదించి అజిత్ దోవల్ని రిటైర్ అయ్యేలా చేశారు. అజిత్ దోవల్ రిటైర్డ్ అయినా కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకు పనిచేయడం మొదలుపెట్టాడు. 2006లో అప్పటి గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం కూతురు మెహర్కు పెళ్లి పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ కొడుకుతో మెక్కాలో జరిగింది. ఈ పెళ్లికి రిసెప్షన్ దుబాయ్లో జరగాల్సి ఉంది. ఈ ఫంక్షన్కు దావూద్ ఇబ్రహీం పక్కాగా వస్తాడన్న విషయం తెలుసుకున్న అజిత్ దోవల్ అతన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్లాన్ వేశాడు. ఇండియా కూడా ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇండియా పరువు పోతుందని కమాండ్ ఆపరేషన్ కాకుండా అజిత్ దోవల్తో సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేయించింది. అజిత్ దోవల్ ఛోటా రాజన్తో కలిసి ప్లాన్ వేశాడు. విక్కీ మల్హోత్రా, తనాషా అనే 2 షూటర్స్ను ఇండియాకు ఛోటా రాజన్ పంపించాడు. వీళ్ళను దుబాయ్ పంపడానికి ముందే ముంబై పోలీస్ పాత కేసుల వల్ల వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అరెస్ట్ అవ్వడం వల్ల అజిత్ దోవల్ దావూద్ ఇబ్రహీంని చంపాలనే ప్లాన్ విఫలమైంది. ఈ ఇన్సిడెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం తనకు తగ్గ పవర్ లేకపోవడమే అని అర్థం చేసుకున్న అజిత్ దోవల్ ఎలాగైనా తన పవర్తో పాటు ఇన్ఫ్లుయెన్స్ని కూడా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్ఎస్ఎస్ మెంబర్ అయిన ఏక్నాథ్ అనాడేతో కలిసి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మొదలుపెట్టాడు. ఈ థింక్ ట్యాంక్ ఒక ముఖ్య లక్ష్యం ఇండియాని గ్లోబల్ పవర్గా చేయడం. దీనిలో ఇంకో విభాగమే ఇండియన్ ఫౌండేషన్. రామ్ మాధవ్, నిర్మలా సీతారామన్ మరియు సురేష్ ప్రభు లాంటి ముఖ్యమైన బీజేపీ లీడర్స్ అంతా
ఇందులో పనిచేసిన వాళ్ళే. శౌర్య దోవల్ ఎవరైతే అజిత్ దోవల్ కొడుకున్నాడో అప్పుడే తను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జాబ్ మానేసి ఇండియా ఫౌండేషన్లో జాయిన్ అయ్యాడు. తర్వాత సంవత్సరం వివేకానంద ఫౌండేషన్ ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ సమస్య మీద ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. తర్వాత వెంటనే ఈ సమస్య మీద ఒక సెమినార్ చేశారు. అందులో అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే, కిరణ్ బేడి పార్టిసిపేట్ చేశారు. 2012లో ఇదే బ్లాక్ మనీ సమస్య మీద అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ ప్రొటెస్ట్ చేసి దేశమంతా బ్లాక్ మనీ సమస్య గురించి సంచలనం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడానికి కూడా ఈ ఆరోపణలు చాలా వరకు ముఖ్య పాత్ర పోషించాయి. ఇలా అజిత్ దోవల్ ఒక రకంగా 2014లో యూపీఏ గవర్నమెంట్ ఓడిపోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు. 2014 ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే అజిత్ దోవల్ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. తను ఆపరేషన్లో వచ్చిన వెంటనే ఇరాక్లో చిక్కుపోయిన 46 మంది నర్సెస్ని తీసుకురావడం కానీ, యూరి సర్జికల్ స్ట్రైక్స్ కానీ, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 లాంటి ఎన్నో ఆపరేషన్స్ అజిత్ దోవల్ దగ్గరుండి అమలుపరిచినవే. అజిత్ దోవల్ లైఫ్ స్టోరీ ఆల్మోస్ట్ సినిమాలో చూసినట్టే ఉంటుంది. ఎన్ఎస్ఏ రోల్కి ఇంత పవర్ వచ్చింది కూడా ఆయన ఈ పదవి చేపట్టాకే.